కోల్కతా రేప్ కేసులో సిబిఐకు ఎట్టకేలకు పెద్ద సాక్ష్యం లభించింది. ఆ రోజు రాత్రి జరిగిన విషయానికి సంబంధించిన వీడియోను సిబిఐ చాలా వారాలుగా సాధిస్తూనే ఉంది. ఇక ఈ వీడియోను బయటపెట్టిన తర్వాత సందీప్ ఘోష్ తన నేరాలన్నింటినీ అంగీకరించాడు. అంతే అనుకుంటున్నారు కదా? కాదు, ఇప్పటి వరకు ఎవరికి తెలియని అతిపెద్ద రహస్యాలు సందీప్ ఘోష్ సిబిఐ ముందు బయటపెట్టాడు. దీంతో సిబిఐ బృందం సందీప్ ఘోష్కు థర్డ్ డిగ్రీ రుచి చూపించింది. థర్డ్ డిగ్రీ అంటే మాటలా? దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. దాంతో అతను అన్ని సమాధానాలు తనంతట తానే బయటపెట్టే పరిస్థితి వచ్చేసింది. ఇక తప్పదు, ఈ థర్డ్ డిగ్రీ భరించడం తన వల్ల కాదు అని తెలిసి ఆ రాత్రి సందీప్ ఘోష్ తన ఫోన్లో తీసిన ఆ వీడియోను కూడా ఆయన సిబిఐకి అప్పగించేశాడు. ఆ వీడియోను చూసిన సిబిఐ బృందమే ఆశ్చర్యపోయింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సందీప్ ఘోష్ ఒక్కడి ప్రమేయం ఉందని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. సందీప్ ఘోష్ ఒక్కడే కాదు, ఈ మొత్తం వ్యవహారంలో 7గురి హస్తం ఉందని మెడికల్ కాలేజ్ క్లీనర్ ద్వారా తెలిసింది. ఇంతకు ఆ పారిశుద్ధ కార్మికుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎలాంటి విషయాలు చెప్పాడు, ఆ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సందీప్ ఘోష్ స్టేట్మెంట్తో ఈ మొత్తం వ్యవహారం రివర్స్ అయిపోయింది. ఈ మొత్తం వ్యవహారంతో సిబిఐ మరింత ఇరకాటంలో పడింది. సందీప్ ఘోష్కు చేసిన వీడియోను చూస్తే మీ హృదయం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో ఘటన జరిగిన తీరు, డాక్టర్ అర్చిన తీరు ఇవన్నీ చూస్తుంటే మీ ఆత్మకు ఉపశమనం కలుగుతుంది. ఈ కేసు విచారణ అనంతరం ఒక సిబిఐ ఆఫీసర్ మాట్లాడుతూ, లేడీ డాక్టర్ మీద ఎలా అయితే ఇంత ఘోరం జరిగిందో ఆ నిందితులందరి విషయంలో కూడా ఇలాగే కఠినమైన శిక్ష పడబోతుందని, ఇలాంటి శిక్ష పడితే గనుక రాబోయే రోజుల్లో ఎవరు గనుక ఇలాంటి ఘటనకు పాల్పడాలంటే 1కి 2 సార్లు ఆలోచించాలి. అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఆ లేడీ డాక్టర్ మనతో లేరు, కానీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అసలు ఈ లోకంలో ఇలాంటి క్రూరులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఈ మొత్తం సంఘటన చూశాక మీ హృదయం తలుక్కుపోతుంది. ఈ ఘటన మీద మీరు ఆమెకు న్యాయం జరగాలని కోరుకోండి. ఆ దిశగానే కమెంట్స్ చేయండి. ఈ ఘటన గురించి మరింత మందికి అర్థమయ్యేలా చెప్పండి. ట్రైనీ డాక్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని మీరంతా కోరుకోండి. ఈ సంఘటన జరిగి దాదాపు 1 నెల రోజులు కావస్తున్నా ప్రధాన నిందితులకు శిక్ష పడలేదు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే సిబిఐ బృందం కొన్ని కీలక ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా సందీప్ ఘోష్ను అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ట్రైనీ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగిందన్న వాదనను సిబిఐ అధికారులు తోసిపుచ్చుతున్నారన్న సమాచారం ఈ నేరంలో సంజయ్ రాయ్ భాగస్వామ్యాన్ని డిఎన్ఏ పరీక్షలు సైతం నిర్ధారించాయని చెబుతున్నాయి. సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరంలో భాగస్వామి అని, మరొకరికి ఇందులో పాత్ర లేదని డిఎన్ఏ రిపోర్ట్ల ఆధారంగా సిబిఐ వర్గాలు పేర్కొంటున్నాయి. మృతురాలి శరీరం నుంచి సేకరించిన నమూనాతో సంజయ్ రాయ్ డిఎన్ఏ సరిపోతుందని సమాచారం. ఈ కేసులో ఇతను ఒక్కడే నిందితుడని పేర్కొన్నట్టు తెలిసింది. ఘటన జరిగిన మరుసటి రోజు కూడా కళాశాలలో మరమ్మత్తు పనులు కొనసాగిన నేపథ్యంలో ఘటన స్థలంలో ఆధారాలు ధ్వంసమయ్యేందుకు ఉన్న అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది. ఈ ఘటనలో పలు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సైతం సిబిఐ సేకరించింది. ఘటన జరిగిన సమయంలో సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోనే ఉన్నట్టు సిబిఐ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు కీలక దిశకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు సుమారు 200 మందిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. అయితే భిన్నాభిప్రాయాలు ఈ సందర్భంగా వచ్చాయి. ఈ ఘటనలో ఛార్జ్షీట్ను పకడ్బందీగా నమోదు చేసే ఎందుకు సిబిఐ అధికారులు కృషి చేస్తున్నారు. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారించినట్లు పేర్కొంటున్నాయి. కేసు దర్యాప్తు కూడా తుది దశకు చేరుకుందని, త్వరలోనే కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతుందని, ఇప్పటి వరకు లభించిన ఆధారాలను నిందితుడి డిఎన్ఏతో పోల్చడానికి సిబిఐ వాటిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చెందిన నిపుణులకు పంపించారు. ఎయిమ్స్ వైద్యుల నుంచి నివేదిక రాగానే సిబిఐ దర్యాప్తు పూర్తి చేయబోతుందని, ఈ కేసులో సిబిఐ ఇప్పటి వరకు 100కు పైగా వాగ్మూలాలను లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించింది. అయితే కేసు దర్యాప్తుపై బెంగాల్ ప్రభుత్వం నుంచి సిబిఐ ఒత్తిడిని ఎదుర్కొంటుందని, బాధితురాలికి న్యాయం అందించాలనే ఉద్దేశం సిబిఐకి లేదని ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దర్యాప్తును కావాలని ఆలస్యం చేస్తున్నారన్నారు. దర్యాప్తు చేపట్టి 20 రోజులు దాటినా కేసు పురోగతి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి తాము 5 రోజుల సమయం అడిగింది గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేశారని తెలిపారు. మరోవైపు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు సుప్రీంకోర్టులో చిక్కు ఎదురైంది.
ఆర్జికర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్లో ఆగస్టు 9 పీజీ వైద్య విద్యార్థిపై అత్యాచారం జరగగా సంజయ్ రాయ్ ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా పలు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను సిబిఐ సేకరించింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడు ఆ బిల్డింగ్లో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించింది. బెంగాల్ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోర్టును ఆశ్రయించగా దీని మీద విచారణ జరిగింది. ఈ విచారణకు ఈ కేసు దర్యాప్తు చేసిన సిబిఐ తరపున న్యాయవాది ఆలస్యంగా వచ్చారు. దీంతో జడ్జికి కోపం వచ్చింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ కోసం దర్యాప్తు చేస్తున్న నిందితుడికి మంజూరు చేయమంటారా అని సిబిఐ తరపున న్యాయవాదిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక గత విచారణకు సిబిఐ తరపున ఒక లాయర్ హాజరు కాగా తాజాగా జరిగిన మరో విచారణకు మరో లాయర్ హాజరు కావడం పట్ల నిందితుడి తరపున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లోని సేల్డా కోర్టులో కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. విచారణ సమయంలో సిబిఐ తరపున న్యాయవాది దీపక్ పోరియా కోర్టుకు ఆలస్యంగా హాజరయ్యారు. విచారణ మొదలుపెట్టిన తర్వాత సుమారు 50 నిమిషాల ఆలస్యంగా రావడంపై సీల్దా కోర్ట్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జడ్జి నిందితుడు సంజయ్ రాయ్కు బెయిల్ ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. ఇలా చేయడం సిబిఐ నిర్లక్ష్యానికి నిదర్శనమని జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక సిబిఐ న్యాయవాది దీపక్ పోరియా వచ్చిన తర్వాత సంజయ్ రాయ్ తరపున లాయర్ కవిత సార్కర్ వాదనలు ప్రారంభించారు. అంతకుముందు జరిగిన విచారణకు వచ్చిన న్యాయవాది సిబిఐ తరపున ఎందుకు హాజరు కాలేదని ఇప్పుడు మరో లాయర్ వచ్చారని ప్రశ్నించారు. అయితే దానికి బదులు ఇచ్చిన దీపక్ పోరియా తానే సిబిఐకి ఫుల్ టైం లాయర్ అని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్కి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్న సిబిఐ తరపున న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా ట్రైనీ డాక్టర్ కేసు విషయంలో న్యాయస్థానాలు వెంటనే రియాక్ట్ కావాలి, లేదంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు సమాజంలో మరింత అడుగు ముందుకు వేయకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరి కామెంట్ సెక్షన్లో వి వాంట్ జస్టిస్ అని మాత్రం టైప్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.